తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రెండు రాష్ట్రాల సీఎంలు సమస్యలు పక్కదారి పట్టించేందుకే కృష్ణా జలాల ఇష్యూను తెరపైకి తీసుకొచ్చారని చెప్పారు. కేసీఆర్, చంద్రబాబు కూర్చొని మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. నెల రోజులు కదా, సంవత్సరాలు టైం ఇచ్చినా కూడా ఇది పరిష్కారం కాదు. ఎందుకంటే రిమోట్ ఎవరి దగ్గర ఉంది? ఒక రిమోట్ చంద్రబాబు దగ్గర ఉంది, ఒక రిమోట్ కేసీఆర్ దగ్గర ఉంది. వీళ్ళిద్దరు రిమోట్ ఎవరి దగ్గర ఉంది? ప్రధానమంత్రి దగ్గర ఉంది. రిమోట్ని అక్కడ పెట్టుకొని ఇప్పుడు వీళ్ళని పంపిస్తే లాభం? వీళ్ళు ఊరికి కీచుగా అరిచేవాళ్ళు చెప్తారు, బటన్ నొక్కితే అరిచేవాళ్ళు, బటన్ నొక్కితే పడిపోయేవాళ్ళు చెప్తే ఈ కీలు బొమ్మలతో నీకెంట పని అవుతుంది? ఈ రాష్ట్రంలో నీటి సమస్య పరిష్కారం కావాలంటే, తెలుగు ప్రజానికానికి ఉపయోగపడాలంటే కీలు బొమ్మలతో కాదు వేయాల్సింది. ఎవరైతే రిమోట్ పెట్టుకున్నారో వాళ్ళు కూర్చొని చర్చిస్తే పరిష్కారం అవుతుంది. చంద్రబాబు నాయుడిని, కేసీఆర్ని కూర్చొని 1 గంట చర్చించమని చెప్పండి, ఈ సమస్య ఎందుకు పరిష్కారం నేను చూస్తా. ఇద్దరికి రాజకీయాలు తెలుసు, 23 జిల్లాలకు తెలుసు. ఏమయ్యా, నువ్వు ప్రత్యేక విమానంలో వస్తావు, చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తావా చెన్నయ్య గారికి? ఈయన ప్రత్యేకంగా కేసీఆర్ ఇంటికి పోతాడు, ఈయన అమరావతి ఫంక్షన్ పిలుస్తావా? మీ ఇంటింత ఒద్దిక విమానాల్లో పోయి కలుసుకొని ఆహ్వానించేవాళ్ళు రాష్ట్ర ప్రజానికి క్షేమం కోసం ఒక చోట కూర్చొని మాట్లాడుకోలేరా?